అల్లూరు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వద్ద కొండవాగు పొంగి పొర్లుతుంది. కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రేకపల్లి రాజుపేట గ్రామాల నుండి అన్నవరానికి 200 మంది కూలీ పనులకు వెళ్లారు. వాగు ఉధృతితో అవతలే ఉండిపోయారు కూలీలు. అధికారులు అక్కడికి చేరుకొని అన్నవరం కొండవాగు ఉధృతి తగ్గే వరకు ఎవరు వాగు దాటే ప్రయత్నం చేయొద్దని ఆదేశించారు. లేదు వర్షానికి వచ్చింది లేదు మోకాల్లో నీరు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయి. వర్షాలతో కొండవాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. విఆర్పురం మండలం అన్నవరం కొండవాగు ఉధృతికి కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. విశాఖ జిల్లా ఆనందపురం తగరపు వలస జాతీయ రహదారిలో సర్వీస్ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సర్వీస్ రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఆనందపురం మండలం వెల్లంకి భీమునిపట్నం జోన్ సంగివలస జాతీయ రహదారుల సర్వీస్ రోడ్లు వర్షపు నీరు మురుగునీటితో అస్తవ్యస్తంగా మారింది. ఇక భీమునిపట్నం మండలం ఆమానం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద కుంగిన ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు సరిచేశారు. గోదావరి వరద ప్రవాహం పెరిగిన ఇబ్బంది లేదని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించిన కాపర్ డ్యాంలో కాల పరిమితి పూర్తవడంతో సీ వాటర్ లీక్ అవుతుందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాపర్ డ్యాంలో లీకులు ఏర్పడిన ప్రధాన డ్యాంకు ఎటువంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. దాంతో అధికారులు 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,74,697 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల సుంకేశుల నుండి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. దాంతో అధికారులు దిగువకు 3,05,553 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. దాంతో వరద నాగార్జున సాగర్ వైపు వెళ్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.70 అడుగుల మేర నీరుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.4617 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది.